ఇది గుడ్డోకరే చేపలు, పెద్ద చేపలు. 2 చేపలు కేజీ పైనే ఉంటాయి. మనాంటి ఉంటే అంత వండిద్దాం అనుకున్నా. చేసేస్తున్నావు అయితే మనాంటికి ఇవ్వ, నువ్వే వండేస్తావు ఇవాళ. మనాంటి మనాల్సింది, వచ్చే మనాల్సింది ఆమెను కూడా. ఇంకెందుకు అయితే ఒకటే చేపలు చారు చేస్తావా? ఇదేంటి వెరైటీగా ఉంది. అదొక చేప, ఇది ఇందులో కలిపేసినట్టుంది. ఇవి కూడా ఇందులోనే ఉన్నాయి. 4 చేపలు ఉంటాయి. అవి తీసి అవి ఫ్రై చేయొచ్చు. ఇవేంటి ఈ 2 చేపలు ఇందులో వేసింది? ఇదే ఒకటేమో అదేదో చెప్పింది కదా, వంజనంలో ఉండిద్ది. ఇది నీ కొరక దేవుని అదే సముద్రం కొరక. అవి తీసి 2 దాంట్లో అవి ఫ్రై చేస్తారు. మరి ఏంటి కొంచెం వచ్చినాయి 2 చేపలు 200 పెట్టుకున్నావు. 2 చేపలు కాదా, ఒక తలకాయ ఉందండి. 2 తలకాయలు ఉన్నాయి చేసిన తర్వాత అంత అయితే ఉప్పు కారం మసాలా అవన్నీ కలిపేసి ఉంచు, అప్పుడు వాటికి పడతాయి. కార్న్ఫ్లవర్ కానీ ఏమన్నా లేదా అయితే మామూలు కలిపి. ఇది కోసేస్తావు అలా కాకపోతే ముక్కలు కోసాయి. 4 ముక్కలు కాకపోతే గీతలు పెట్టి అలా చెప్తే బాగానే ఉండిద్ది, కానీ వద్దులే సెట్ అవ్వదు ఇక్కడ. కొరకది కేజీ కొరకది ముక్కలు కోసేస్తుంది. ఇప్పుడు సాస్ని 6 ముక్కలు కోసిద్ది అండి అది. సువర్ణతో చేపల పులుసు చేపిస్తున్నావా? చేపల ఫ్రై వంట అవలా ఇంకా. ఈ కూరకు అనమాట ఇవి తెచ్చుకున్నా. అవి ఫ్రై ఇవి కూడా కలిపేస్తారు. ఎంత 91 వచ్చింది. ఇంకా 2 తగ్గితే నాతో వస్తావు. ఇదంతా తగ్గిపోయింది. పట్ట తగ్గాలి, పట్ట తగ్గాలంటే నువ్వు నేను చెప్తుంటాను రాస్తాను. తెలిపించాలి, ఇది పారేది ఇంటికెళ్ళేస్తుంది. ఏదన్నా పట్టేసి దానికి నడుము పట్టేస్తుందండి చర్చికి కూడా వెళ్ళా. దానికి 2 అయ్యి పెనం మీద అలా చెప్తాం. మొక్కలు కోసుకున్నా సరే పెనం మీద అయితే కళాయిలో అప్పుడు ఆయిల్ పోయాలి కదా. అయితే దీంట్లో వేసేవి కూడా మామూలు కాదు, మామూలు పెనం మీద కాల్ చేయొచ్చు. ఇవి కూడా కలిపేసి పెట్టుకున్నాం కూరకి. అబ్బాయికి ఫోన్ అయ్యావు వీళ్ళేమో కలిపేసి తీసేది. ఇది దానికి రెడీ చేసుకున్నావా? కోసి మరి గీతలన్నా పెట్టాలి, ముక్కలన్నా కొయ్యాలి, అన్నిటికీ కంపల్సరీ. కత్తిపేట పెట్టుకో. మరి వేసేస్తున్నావే కోసి, ముక్కలు కోసేసి ఇందులో అప్పుడు కలిపేయచ్చు. ముక్కలు కోసిన తర్వాత ఏ కొరకు ఎవరికి వెళ్ళి ఇప్పుడు ఆ కూర ఉంచమంటా వాటి వచ్చే వరకు అన్ని రెడీగానే ఉన్నాయి. వండేలే ఎందుకులే, ఆమె ఎప్పుడు వచ్చింది వస్తారో రారో కూడా తెలియదు. ఎందుకు వండేసి
లేట్ అయిపోద్ది. ఇవ్వండి అది పెట్టి చాకుతో కోస్తావు నువ్వు. కత్తిపేట పెట్టుకోపోయావు లేకపోతే కొయ్యలేవేమో. కోసేస్తా ఉన్నారు వాళ్ళు, నేనే దించమని. వండేస్తున్నావు అయితే. పచ్చిమిరపకాయలు కోసావా చేపల కూరలోకి? ఘాట్లు పెట్టి దగ్గరగా. మన్నమే కూడా తినలే, అక్కడ చీరాల్లో కూడా తినమంటే. ఆ వంజరంలో ముళ్ళు కూడా లేవు, చాలా బాగుంది అది. అది ఒకటి తిన్నట్టు. 2 వైపులు పెట్టలేదా? ముందు గీతలు పెట్టి తర్వాత అవసరం మొక్కలు కోసి పెద్దవి. అదే ఇలాగే ఘాట్లు పెట్టిన తర్వాత పెద్దగా ఉన్నాయి అనుకుంటే 2 మొక్కల కింద కోసి. అన్నిటికీ పెట్టాలి మీరు. ఇదే అన్నావు కదా. అది సముద్రం కొరకు. సందుగా చేపలా ఉండిద్ది అన్నారు. ఉపాస్ కోటాలా? అన్నం తినక నీసి తినకపోతే ఏం ఉండదు ఇంకా. అప్పుడు వండేస్తున్నావా? చెప్పు. మాట్లాడు. నువ్వు అక్కడ నాకు అవకాశం ఇస్తున్నావు, ఇది తీయకుండా బయట తీస్తున్నావు. నేను ఎవరికి చెప్తాను? అవును, చేపలకు వస్తుందిగా కావాల్సింది, ఎలా వస్తుందో ఏంటని చూద్దామని. గుడ్డాకరాయ కూర అయితే వండుతున్నాను అండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాక ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసింది వేసుకున్నాను. సేమ్ సముద్రంలో బోట్ల మీద వాళ్ళు వంట చేసుకుని తింటారు, అలా ఉంది. అలా రాదు అది. ఎందుకంటే మనం ఇది అలా చేయలేదు ప్రాసెస్ అది కాదు. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నామండి. ఆల్రెడీ చేపలకు ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, అల్లం పేస్ట్, మసాలా పట్టించి పక్కన పెట్టేసాము. ఈలోపు మ్యారినేట్ అయిద్దని ఇది బాగా వేపుకున్నాము, పచ్చివాసన అంతా కూడా పోయే వరకు. మసాలా బాగా దట్టేస్తున్నావా? మసాలా బాగా మసాలా కూడా పెట్టి గెస్ట్లు వస్తాను. గెస్ట్లు వస్తే తల మొక్క తింటాం, గెస్ట్లు కాకపోతే తల చేప తింటాం. అయిపోయిందా? ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. చూడండి, పచ్చివాసన అంతా పోయింది. ఇందులో మనం ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకున్నాము. కూరకు సరిపడా ఆల్రెడీ అందులో వేస్తాం కాబట్టి చూసుకుని వేసుకున్నాం. పసుపు, కారం,
ఒకసారి శుభ్రంగా కలిపేసుకున్నాము. ఈ ముక్కలు కూడా వేసేసుకున్నాం అందులో. ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలు పట్టేలాగా కలిపేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ముక్కల్లో వేసే కలిపేసామండి. ఇదిగోండి, ఇదైతే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసేసుకుంటున్నాను. ఇది కొంచెం ఒక ఉడుకు రాగానే చింతపండు పులుసు కూడా వేసుకుంటాం ఇందులో. ఇదిగోండి, ఇందులో చింతపండు పులుసు కూడా వేసేసాను. కమ్మటి వాసన అయితే వస్తుంది. ఇక్కడేమో చిక్కుడుకాయ కూర కూడా అయిపోయింది. రైస్ వండి పెట్టేసాం అనమాట. ఇంకా చింతపండు పులుసు వేసేది నేను తీయలేదు, ఎందుకంటే మా ఆయన అక్కడ వర్క్ జరుగుతుంది కదండి, అక్కడికి వెళ్ళారు, ఇప్పుడే వచ్చారనమాట. ఇంకా అందుకనే నేను వేసేసా. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము ఒక 15 నిమిషాలు. వచ్చిన తర్వాత ఇది ముగ్గురు మీటింగ్ చేసుకున్నారు. ఇంకోండి మీటింగ్ చేశారు. ఆ కూర అయితే పొనాలకి వీళ్ళకి పెట్టేసి రావాలి. మేమైతే ఏదో మెటీరియల్ తేవాలంటండి, వెళ్ళాలి ఇప్పుడు. అమ్మగారు నేను వెళ్ళొస్తాం మేము. అయిపోయిందా? అయిపోయింది. ఫైనల్గా ఇందులో గరం మసాలా వేద్దాం. అది ఎక్కడుంది? బయట ఉంది. అయిపోతే ఆయన ఉన్నాడుగా భోజనానికి, ఆయనకి నాకు. సురేష్ ఎప్పుడే తిండవు, 3 అవ్వాలనుకుంటా. మేమిద్దరమే తినేది ఇప్పుడు. మా ఇద్దరికి అన్నం పెట్టేసేయండి, మీరెవరో తినరుగా ఇవాళ. సురేష్ 3 తర్వాత తింటాడు ఆయన. ఓకే, సరే. అటు ఇటు కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాం. బాగుందా టేస్ట్? బాగుంది. ఇంకా ఆఫ్ చేసేద్దాం, చిక్కగా అయిపోయింది కదా. కొత్తిమీర వేసేద్దాం. ఓకే, తినేసి పెట్టుకోవాలి. ఏపేస్తున్నావా? ఏమేమంటున్నారు? చిన్నగా ఉంటుంది. ఆయన తింటానంటే వచ్చామని ఫోన్ చేయి మరి. ఆయన ఇద్దరు ఒకసారి తింటారా, లేకపోతే ఆయన తినేస్తే వంట అయిపోయింది తిని రమ్మని. బయట పెట్టైనా అన్నీ వేసుకుంటావా? వెయ్యి కొంచెం వేసి, ఇది కొంచెం వేసి ఇచ్చి టేస్ట్ వస్తే ఎలా ఉందో కొంచెం జస్ట్ బాగుంటుంది. నాకు అది చేస్తాను. ఈలో బిద్దిలు తీసుకొస్తాను. రా, ఇటు వచ్చి కట్టుకున్నారా? బాత్రూంలో పంపు ఉంది అక్కడ, లేకపోతే ఇక బకెట్తో ఇక్కడ పెట్టుకొని ఇక్కడ రాదనుకుంటా వస్తుంది. అయితే బాత్రూంలోనే ఉంది పంపు, బకెట్తో పట్టుకొని తీసుకెళ్ళి. తినరా మీరు? వేడికి పెట్టండి ఇక్కడ కాదా. ఇదేనా వేసుకుంటా.
ఏ మామూలు ఏనిగా మన ఏమున్నాయి రాని ట్రై చేయండి కోరై అన్నం మీద ఎందుకు వేసి నువ్వు పైకి ఇటు కూర్చోండి కూర్చేసుకో మోడీ తర్వాత తింటాడు అనుకుంటా మన రమ్మని పై ఇంట్లో ఉండేవాడు కదా పులుపు ఎక్కువైంది బాగా. పుల్లగా ఉంది పులుసు నోటికి పుల్లగా ఆ కూర అది తింటావా చేపల పులుసు సముద్రం చేపలు అది పక్కనే చిన్నాడు మామూలుగా చేపలైతే ఫ్రై చేస్తున్నాను ఎదరకలాగే అందుకే పొయ్యి ఇది ఎవరు ఫుడ్ ఒక చేప ఒక కూర కారప్పొడి అంటే వేసుకున్నావు నువ్వు సముద్రం చేపలు రెండు వేసుకున్నావా ఒకటే నువ్వు కూడా డైట్ ఫుడ్ తిన్నావా మాకన్నా పచ్చిదే పచ్చిదే ఉంది కూర ఇది కూడా వేసుకో మొక్క గుడ్డ ఫ్రై ఇప్పటికే కూర మామూలుగా తింటేనే ఏమనిపించట్లేదు అలా తక్కువ నాకు అనిపించింది అలా అంటే పులుపు ఎక్కువైంది టమాటాలు అవి వేసాను నువ్వు తెచ్చిన వేసాను బాగున్నాయి చిక్కుడుగా కూర బాగుంది బాగుందంట చేప ఆయన కూడా చెప్పాడు కాకపోతే ఎన్ని ముళ్ళు ఉన్నాయో చేపలు అయితే ముళ్ళు అయితే చాలా ఉన్నాయండి చేపలు ఎక్కువగా పీచు పదార్థం టేస్ట్ అయితే బాగుంది ఏంటి నీళ్ళు ఆ డైమండ్ స్టిక్లో ఉన్న చేప అయిపోయినా ఒక ఎలా ఉండిద్దో బాగుందా చేపల కూర వేసుకుంటాను ఈ ప్లేట్లో పెట్టేది తర్వాత వేసుకుంటా కావాలంటే ఇలా పెడితే మెత్తగా అయిపోతుంది తిన్నావా చేప తినలేదా చిక్కుడుకాయ కూర తింటున్నారు ఇద్దరు చిక్కుడుకాయ కూర మొత్తం తినేసాక అప్పుడు షాప్కి వెళ్తారా
వంకాయ వేస్తుంటే ఇంకా బాగుండేది. వెయ్యొద్దు నా వెయ్యాలి. అది 4 ఇచ్చాడు మరి చేప తింటున్నా ఒకసారి వెళ్ళినట్టుంది. బాగానే ఉంది. అక్కడ అన్నీ దొరుకుతాయి. అవును. హలో ఏంటి మహమాలో పెట్టారు కారపొడి చేస్తేనే ముళ్ళు వచ్చిందండి. ఉప్పు చాలేదంటే అందుకే కారపొడి వేసుకో. కారపొడి నంచుకుంటే చేప అయితే బాగుంది. సముద్రం కొరకు బాగుండేది ఫ్రైకి. నీది ఇది కూడా బాగుంటుంది. నువ్వు పైలట్ కొరకు తినేది. ఏ చేప ఎలా ఉంది? బాగుంది. అలా కూడా ఉంటాయి. ఆ ఫోటోలో ఏమో పెట్టుకొని అందుకే మన ఫోటోలు పెద్దది తీసి అంటే వాళ్ళ దీపం వాడి వేరే వాళ్ళకి నా దీపం వాడి నా ఫోటో ఉన్నది నీకు పెడతారు. అవును. అప్పుడు మేము ఏమనుకుంటాం నెంబర్ కలుపుకుని చూడవు కదా డబ్బులు అవుతుంది సర్లే అనుకుంటావు. అదే నువ్వు వాళ్ళకి నీది నీ తెలిసింది బాగుండేది. నేనైతే వేసుకోవాలి. ఆలోచిస్తాం అంతెందుకు అమ్మకే అడుగుతుందని మనవాడు ఆడు చేసిన తెలివి తక్కువ పని ఏంటి అంటే 40,000 50,000 అలా అడుగుతున్నాడు. అదే 2,000 5,000 అడిగితే అందరూ వేసేవాళ్ళు చాలా మంది. ఆహా అంటే ఆడేమనుకున్నాడంటే అమెరికా పిల్ల కదా కొద్దిగా హైయెస్ట్ గా అడగాలనుకొని అలా అడుగుతున్నట్టున్నాడు. అవును. అవును మీరు అందుకే నిన్న మొత్తం తెలుగులో మాట్లాడి పెట్టు, అసలు ట్రాన్స్లేట్ కూడా చేయలేని విధంగా అని చెప్పారు. అంటే ఇంగ్లీష్ అసలు మాట్లాడుకుంటా ఒక్క పదం ఇంకా ఎదగలేదండి. అది కూడా యూట్యూబ్ వీడియోలో ఇంగ్లీష్ లో వద్దని గోల్ చేస్తున్నారు అందరూ. అదంటే యూట్యూబ్ లో ఉంది అలా మార్చు. అలా ఇచ్చాడు యూట్యూబ్ ఏదో చేస్తున్నారు వర్క్ జరుగుతుంది. ఇందాక పెట్టాను తెలుగులో వచ్చింది. అవంట కొంతమందికి మారుతుంది. వేరే దేశాల్లో వేరే లాంగ్వేజ్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ తెలుగు మాట్లాడినా వాళ్ళ దేశంలో వాళ్ళ లాంగ్వేజ్ వచ్చేలాగా చేస్తున్నారంట. పేరు కూడా మారిపోతుంది. నా అయితే ఎన్ని పేర్లు మారిపోయినాయో. నేను బద్దగా మా ఆయన పెట్టుకున్నా. అవును తెలుగు కావాల్సిన తెలుగు, ఇంగ్లీష్ కావాల్సిన తెలుగు పెట్టుకోవచ్చు. తినేస్తారా మీరు కూడా? 10 నిమిషాలు టైం ఉంది. సరే చెట్టు కిందకి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వస్తారా? లోపల చేసుకో మరి. ఆహా అంటే అప్పుడు చెట్టు కింద చేసేవాడుగా పని చేసినప్పుడు. ఆహా లోపల భోజనం చేస్తున్నారు అందరూ అని చెప్పి. ఏం కావాలి ఎత్తుక్కుంటున్నావు? నీ ఖర్చు ఇక్కడ పెట్టు. ఈ చేప టేస్ట్ చూడనా? ఇది ఏం చేప పేరు చెప్పింది కానీ ఆ రోజు చందువా చేపలాగా ఉండిద్ది అంది, కానీ ఇది చందువా కాదు, తక్కువ రేటు చేపే కానీ ఇది. ఏం చేపలు ఇట్లా ప్రాణం చేపలు